Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Okay, good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We completed 56 maths classes. We are at 57th maths class and maths concept number 32, that is HCF. హెచ్సిఎఫ్లో కూడా 10 మోడల్స్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు 11th మోడల్లో ఉన్నాం. ఈ 11th మోడల్కి సంబంధించిన ప్రాబ్లం చూడండి. ద జీసీడీ కొత్తగా వచ్చింది కదా, ఇంతకుముందు హెచ్సిఎఫ్ అనేవాళ్ళం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు గ్రేటెస్ట్ కామన్ డివైజర్ హెచ్సిఎఫ్ని గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అని కూడా అనొచ్చు. ఆఫ్ 2 into 2 into 2 5 into 7 ఆర్ 2 and 2 into 2 into 3 into 3 into 7 into 11. ఓకేనా, దీన్ని హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే జీసీడీ ఆర్ వాట్ హెచ్సిఎఫ్. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామో చెప్పండి. ఇవి ఏమి లేవు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంతేనా. ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినాడు ఒక నెంబర్ని, ఇంకో నెంబర్ని ఈ ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాసినాడు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, కామన్ చేసుకోవడం కోసం ఏం చేస్తాం, ఇందులో కామన్గా ఉన్నది తీసుకోవాలి. కామన్గా ఉంది, ఇక్కడ 2 ఉంది, అక్కడ 2 లేదు, ఇక్కడ 5 ఉంది, అక్కడ 5 లేదు, ఇక్కడ 7 ఉంది. Here also we have what 7. So now this is the product of these common factors is nothing but the what HCF or greatest common divisor. So 2 2 ja 4, 4 7 ja 28. So that will be the what HCF or GCD. So this is the what about the model number 11. Model number 11 copy cheskondi. We will go to model number 12. Okay children, next మోడల్ నెంబర్ 12 చూడండి. మోడల్ నెంబర్ 12లో ఏముంది, ఫైండ్ ద గ్రేటెస్ట్ వచ్చింది కాబట్టి హెచ్సిఎఫ్ అని మైండ్లో అనుకోవాలి. ఫస్ట్ గ్రేటెస్ట్ నంబర్ విచ్ విల్ డివైడ్ 85, 45, 125, లీవ్స్ రిమైండర్ 5 ఇన్ ఈచ్ కేస్. ఇంతకుముందు ఇట్లాంటి ప్రాబ్లం ఒకటి చేసినాము. ఇట్లాంటి ప్రాబ్లంలో ఏం చేసినాము, ఈ నంబర్స్ అన్నీ ఇచ్చేసి ఇక్కడ రిమైండర్ ఏమీ ఇవ్వకుండా లీవ్స్ సేమ్ రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ అన్నప్పుడు ఏం చేసాము, దీని డిఫరెన్స్ తీసుకొని వాటి వచ్చిన నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, వితౌట్ రిమైండర్ అన్నప్పుడు డైరెక్ట్గా వీటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు లీవ్స్ సమ్ రిమైండర్ అన్నప్పుడు ఆ రిమైండర్ ఈ నంబర్స్ నుంచి తీసేసి వచ్చిన నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్స్ వై 85 minus 5 is equal to what, 80, 45 minus 5 is equal to 40, 125 minus 5 is equal to 120. ఓకేనా, ఇప్పుడు మనకు 3 కేసెస్ వచ్చినవి. ఏంటి అట, ఫస్ట్ ఏం చేసినాము, ఇక్కడ లీవ్స్ సేమ్ రిమైండర్ అని ఉన్నప్పుడు దీని డిఫరెన్స్, ఈ రెండింటి డిఫరెన్స్, మళ్ళీ ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ నంబర్స్ని తీసుకొని వాటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినాం. లీవ్స్ వితౌట్ రిమైండర్ అన్నప్పుడు వీటి మూడింటిని డైరెక్ట్గా వాటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు లీవ్స్ సమ్ రిమైండర్, సేమ్ రిమైండర్ అని అడిగినాడు కాబట్టి ఆ రిమైండర్ని ఏం చేయాలి, తీసేయాలి. దీనిలో నుంచి రిమైండర్స్ తీసేస్తే వచ్చిన నెంబర్స్ ఏమొచ్చింది నాకు, 80 ఒక నెంబర్ వచ్చింది, 40 అనదర్ నెంబర్ ఐ గాట్, నెక్స్ట్ వన్ అనదర్ నెంబర్ ఐ గాట్ 120. సో కామన్ మెథడ్ తోటి చేసేయండి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ తోటి. 240 జా 220 జా 210 జా 25 జా. ఓకే, నెక్స్ట్ 220 जा 210 जा 25 जा. नेक्स्ट 2 6 जा 12 60, 230 जा, नेक्स्ट वन 215 जा, नेक्स्ट वन 5 3 जा और 3 5 जा आल्सो यू कैन टेक. ఇప్పుడు కామన్ గా ఉన్నాయి చూడండి, 2 2 2, అనదర్ 2 అనదర్ 2 అనదర్ 2, నెక్స్ట్ అనదర్ 2, హియర్ ఆల్సో 2 హియర్ ఆల్సో 2, ఇక్కడ 2 ఉంది, అక్కడ 2 లేదు, 5 5 5. Okay, so that's why HCF or GCD, greatest common divisor, is nothing but what, the product of what, these numbers. So prime factors. So product of factors 2 2 2 5 into 2 into 5. Okay, so 2 2 ja 4, 4 2 ja 8, 8 5 ja 40. So this will be the what about the HCF of what, those numbers, leaves remainder in each case what, 5.
ఈచ్ కేస్ 5. ఇక్కడ 3 కేసెస్, 3 రకాల ప్రాబ్లమ్స్ చేసాము. రిమైండర్ ఏం చేసినాడు, సేమ్ రిమైండర్ అనే సేమ్ రిమైండర్. ఇంత 3 ప్రాబ్లమ్స్ కూడా చేసాము. సేమ్ రిమైండర్, వితౌట్ రిమైండర్, రిమైండర్. నెక్స్ట్ వన్ సమ్ వాట్ సేమ్ రిమైండర్ 5. ఇక సేమ్ రిమైండర్ కాబట్టి నంబర్ ఏదో ఇయ్యలేదు. ఇయ్యనప్పుడు ఏం చేసాము, ఈ రెండింటి డిఫరెన్స్, నెక్స్ట్ ఈ రెండింటి డిఫరెన్స్. ఈ రెండింటి అంటే ఇది డిఫరెన్స్ చేసి ఆ డిఫరెన్స్ నంబర్స్ది హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసినాం. వితౌట్ రిమైండర్ అన్నప్పుడు ఇందులో నుంచి 0 తీసేయాలి, ఇందులో నుంచి 0, ఇందులో నుంచి 0, ఎందుకంటే 0 రిమైండర్ కాబట్టి. సేమ్ రిమైండర్ అన్నప్పుడు ఇందులో నుంచి సేమ్ రిమైండర్ 5, ఇందులో నుంచి 5, ఇందులో నుంచి 5 తీసేసి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. సో దిస్ విల్ బి ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 12. మోడల్ నెంబర్ 12ని కాపీ చేసుకోండి. వి విల్ గో టు మోడల్ నెంబర్ 13. ఓకే, నెక్స్ట్ మోడల్ నెంబర్ 13. మోడల్ నెంబర్ 13 చూడండి. సో find the HCF of 5/6, 6/7, 7/8, 8/9, 9/10. HCF ఇవేంటి ఫ్రాక్షన్స్ కదా. సో ఫ్రాక్షన్స్ ఆఫ్ HCF is equal to what, we have one principle. సో fractions HCF or HCF of fractions అని కూడా రాయొచ్చు. HCF of HCF of what, numerators divided by LCM of denominators. ఈ ప్రిన్సిపల్ ఎక్కడన్నా చూసినట్టు అనిపిస్తుందా, డినామినేటర్స్ కదా. ఎల్సిఎంలో చూసాం, ఎల్సిఎం అన్నప్పుడు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. హెచ్సిఎఫ్ అన్నప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఇక్కడ గేదె అడిగితే ఇక్కడ పైన కదా వస్తుంది. ఓకేనా. సో నా ఈ ఇచ్చిన నంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. 5, 6, 7, 8, 9ది. సో 5 హెచ్సిఎఫ్, 5 1s 5, 6ది 6 1s 6, నెక్స్ట్ది 6 1 6 కాకుండా 2 తీసుకోండి. 2 3s 6, 3 1s 3, నెక్స్ట్ వన్ 7. సో 7 1s 7, 8, 2 4s 8, 2 2s 4, 2 1s 2, నెక్స్ట్ వన్ 9. సో 3 3s 9, 3 1s 3. వీటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి. హెచ్సిఎఫ్ ఆఫ్ వాట్, దీస్ నంబర్స్. నేను ఇప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుని ఈ మెథడ్ చేశాను. హెచ్సిఎఫ్ ఆఫ్ వాట్, న్యూమరేటర్స్. సో ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ కామన్గా ఉండేది చూసుకోండి. కామన్గా ఏదైనా నెంబర్ ఉందా, ఏం లేదు. కాబట్టి ఏం తీసుకోవాలి, లాస్ట్ ఉన్న 1 తీసుకోవాలి. 1 1 1. సో హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 1. నెక్స్ట్ వన్ LCM of denominators. LCM of denominators. LCM of denominators ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఏమున్నాయి నాకు, 6 7 8 9 10. సో 2 తో చేయండి. 2 3s 6, 7, 2 4s 8, 9 will not goes, 2 5s. నెక్స్ట్ 3 టేబుల్ తో చేయండి. 3 1s 3, 7 1 1 not 4, 3 3s 9 5. సో ఇవి ఏదైనా టేబుల్ తోటి పోతావా, 7 4 3 5 ఏవో. కాబట్టి వీటిది ఎల్సిఎం ఏమవుతుంది, 2 × 3 × 1 × 7 × 4 × 3 × 5 ఎంత వస్తుంది చూడండి. 2 3s 6, 6 7s 42, 42 4s 4 2s 8, 4 4s 16, 168 3s. So 8 3s 24, 2 3 6 18 plus 2 20, 2 3 1s 2, 3 1s 3 plus 2 5, 504. మళ్ళీ 504 5 తోటి మల్టిప్లై చేయండి. అవుపిస్తుందా. సో 5 4s 20, 2 5 0 0 2, 5 5s 25. సో 25 25, సారీ 25 20. ఎల్సిఎం ఎంత వచ్చింది నాకు, 25 20 వచ్చింది. సో దట్స్ వై ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఈజ్ ఈక్వల్ టు HCF of fractions is equal to what, HCF of numerators divided by LCM of denominators.
హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఎంత ఉంది నాకు, హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది 1 డివైడెడ్ బై డినామినేటర్స్ ది ఎల్సిఎం ఎంత వచ్చింది 2520. So that's why the HCF is nothing but what, the HCF of these fractions is nothing but what, 1 by 2520. 1 by 2520. ఈ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, ఇక్కడ ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్, ఇక్కడ హెచ్సిఎఫ్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా? సో నౌ లెట్ మీ గో టు what so now we will stop here for this class. So classwork, you copy the what all the problems what we are discussed on the board. Next one, homework problems. I will give you what so in each model 5 problems. Next one, exam number is also 57. So ఈ 57 ఎగ్జామ్ నెంబర్లో ఏమొస్తుంది, 32 మ్యాథ్స్ కాన్సెప్ట్స్ వరకు ఏమేమైతే డిస్కస్ చేసినామో అన్ని కాన్సెప్ట్స్ కూడా మనకు ఎగ్జామ్లో వస్తుంది. సో హోంవర్క్ 57, ఎగ్జామ్ నెంబర్ 57. ఈ హోంవర్క్ షీట్స్ అండ్ ఎగ్జామ్ షీట్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ఇన్స్టిట్యూట్ నెంబర్కి మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే దే విల్ సెండ్ యూ వాట్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ ఎగ్జామ్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ త్రూ వాట్సాప్. ఓకే, రైట్, we will stop here.